నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. నా పేరు రాజ్, మీరు చూస్తుంది నా జీవితం. సో బేసికలీ ఆల్రెడీ ఒక 30 minutes వర్కౌట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఎందుకంటే వీడియోలు చేసుకుంటూ రికార్డ్ చేస్తే వర్కౌట్ తక్కువ, మాటలు ఎక్కువ అవుతున్నాయి. సో వాట్ ఎవర్ థాట్, రికార్డ్ చేసిన తర్వాత ఒక 2-3 సెట్లు అయిపోయిన తర్వాత రికార్డ్ చేద్దాము. సో మాట్లాడేది కూడా మాట్లాడి అప్పుడు వినిపిద్దామని వెయిట్ చేసిన. సో ప్రాబబ్లీ టుడేస్ టాపిక్ ఈజ్ గోయింగ్ టు బి అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. కన్సిస్టెన్సీ ఈజ్ సంథింగ్ దట్ ఐవ్ ఆల్వేస్ స్ట్రగుల్డ్. ఇప్పుడు కూడా కష్టం ఉంటుంది. పేషెన్స్ ప్రాబబ్లీ ఐ డూ హ్యావ్. అంటే జీవితంలో కోల్పోయి మేబీ పేషెన్స్ అనేది పెంచుకున్నా. ఆల్సో లైఫ్ ఈజ్ గోయింగ్ టు టీచ్ యూ లాట్ రిగార్డింగ్ పేషెన్స్. అంటే ఇప్పుడు జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మన రోడ్డు మీద చిన్న గిచ్చిలు కానీ లొల్లిలు కానీ అవుతాయి కదా. బ్యాక్ ఇన్ ద డేస్ నేను చిన్న ఉన్నప్పుడు, అంటే వెరీ యంగ్ ఏజ్, ఇన్ మై ఇంటర్ 10th అవన్త్ ఉన్నప్పుడు, చాలు నీ అమ్మ వీడేంది నా బండిని టచ్ చేసిండు. ఇక బేసికలీ దాని కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఆలోచించకపోతుండే. ఆల్సో వాట్ ఈస్ ద రిపరెక్షన్ టు దట్, దాని కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా, వాట్ ఆర్ ఎఫెక్ట్స్ టు ఆల్ దీస్ అంటాం. సో బేసికలీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇవాళ రోజు ఎవడన్నా బండికి దాకిచ్చినా కూడా ప్రాబబిలిటీ ఈస్ గోయింగ్ టు బీ కాస్ట్ అవుతుంది. రిపేర్ దెబ్బ తాకితే కాస్ట్ అవుతుంది. కానీ ద బెస్ట్ దట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. అబ్బా టైం వేస్ట్, వాంతో డిస్కషన్ వేస్ట్, నీ ఓపిక వేస్ట్, నీ మూడ్ ఖరాబు, నీ టైం ఖరాబు. సో దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. అంటే పేషెంట్ఫుల్ మ్యాన్ అనేది అంటాం కదా. when you save a lot of your time not spending in these sort of fights and everything, you can spend it better somewhere else. That is the best thing that you can do as a man. Ante time waste cheskokandi, give priority to your quality time. Probably spend time with your family. Okavela meeku family toti spend cheyalani unte family toti spend cheyandi. Go out with your boys. Oka mogoniki moga dostana anedi very important. You should always go out with your boys. ఇంట్లోనే పండుకొని అటే ఉండి శవం లెక్క ఉండకండి. సో ప్రాబబ్లీ ఫైండ్ అ లిటిల్ టైమ్, గో అవుట్ విత్ యువర్ బాయ్స్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు స్మోక్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డ్రింక్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు జస్ట్ రోమ్ అరౌండ్. బట్ బాయ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ అ మ్యాన్. ఒకవేళ ఇఫ్ యూఆర్ అ గర్ల్ దట్ ఈస్ వాచింగ్, మీ బాయ్ ఫ్రెండ్స్ ఎటన్నా బయటికి వెళ్తే లెట్ దెమ్ గో మ్యాన్. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్, లెట్ దెమ్ గో. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. లెట్ దెమ్ ఎంజాయ్ ద టైమ్. ఇంకోటి కన్సిస్టెన్సీ అంటారా. కన్సిస్టెన్సీ ఈజ్ ప్రాబబ్లీ టుడేస్ టాపిక్. అంటే పేషెన్స్ కంటే ఎక్కువ కూడా కన్సిస్టెన్సీ అని చెప్తాను నేను ఇవాళ టాపిక్. చాలా మందికి కన్సిస్టెన్సీ ఉండదు. జిమ్ చాలామంది ప్రైమ్ ఎగ్జాంపుల్ చెప్తారు, కానీ ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. రీసెంట్గా చాలామంది రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు కదా. ఐ వాజ్ వన్ బ్యాక్ ఇన్ ద డేస్. నాకు కూడా కన్సిస్టెన్సీ లేకనే అవి క్లోజ్ డౌన్ సెవరల్ రెస్టారెంట్స్, నాట్ జస్ట్ 1 but 4 restaurants in the market. ఎందుకంటే ఓపిక లేదు మనకు, కన్సిస్టెన్సీ లేదు. ఓపెన్ చేసినప్పటికీ దుకాణం దంద నడుస్తలేదు. నెల అవుతుంది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, దంద నడుస్తలేదు. సో ఎట్లుంటుందంటే లైఫ్ వాట్ యూ కాల్, పేరు మర్చిపోయినా కానీ ప్రాబబ్లీ మీకు అర్థమైపోతుంది. గ్రాఫ్ ఎట్లుంటుందంటే లైఫ్లో when you show up every day, the graph is like this. So all these months of showing up every day, working every day, suddenly the graph shoots up a lot. అంటే ఇప్పుడు నేను రోజు రెస్టారెంట్లో బిర్యానీ చేస్తూనే ఉన్నాను అనుకోండి, one fine day the biryani is going to be awarded a Michelin star. అంటే the one of the finest grade బిర్యానీస్, లేదంటే మీ రెస్టారెంట్స్కి మిషలిన్ స్టార్ రావడమో, లేదు అంటే లెట్స్ ఏదైనా అవార్డ్ వచ్చేసింది, మీరు ద బెస్ట్ షెఫ్ అని. సో అందరు ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ బెస్ట్ అనుకుంటారు. నువ్వు బెస్ట్ ఇవాళ ఉండొచ్చు, కానీ ఫర్ టుమారోస్ డే యూఆర్ నాట్ రియలీ బెస్ట్. ఇఫ్ యు ఆర్ రియలీ బెస్ట్ ఫర్ యువర్ టుమారో డేస్, అంటే రేపటి నాడు మీరు బెస్ట్ అయి ఉంటే యూ వుడ్ ఆల్రెడీ బీన్ దేర్. సో ఇవాళ నేను బెస్ట్ అనుకొని ఇవాళ ఎట్లున్నామో ఇవాళ ఉండిపోకండి. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. సో కన్సిస్టెన్సీ కూడా అట్లాంటిదే. ఇఫ్ యూ కీప్ ఆన్ షోయింగ్ అప్ ఎవ్రీ డే, day 1, day 2, day 3, day 4, day 5, what consistency does in your life is గ్రాఫ్ ఒకటేసారి షూటప్ అయిపోతుంది. సో ఒకసారి గ్రాఫ్ షూటప్ అయిపోతే ఏమవుతుందంటే ఆల్ దీస్ డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ గోయింగ్ టు షో అప్ వన్ సింగిల్ డే ఒకటేసారి షార్టప్ అయిపోతుంది. బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద మార్కెట్ అని పేరు వచ్చేస్తుంది మీకు, సడన్గా క్రౌడ్ వచ్చేస్తుంది. ఇదంతా లక్ కాదు. మళ్ళీ దిస్ ఈజ్ ఆల్ దోస్ డేస్ దట్ యూ హ్యావ్ షోన్ అప్ కన్సిస్టెన్సీ. సో ఇట్లా వర్కౌట్ అవుతుంది. బేసికలీ ఓపిక ఉండాలి మనిషికి. కన్సిస్టెన్సీ అంటే రోజు రిజల్ట్ వచ్చినా రాకపోయినా వర్క్ టువర్డ్స్ వన్ గోల్, ఒకటే గోల్ పెట్టుకొని పని చేయండి.
నేను ఏదో ఉద్ధరించేసిన అని కాదు అబ్బా జీవితంలో ఈ వీడియోలు చేస్తే, బికాజ్ ఐ మేడ్ ఆల్ దీస్ మిస్టేక్స్ టిల్ టుడే. ఐ మేక్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. వాట్ ఎవర్ ఐ మేక్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇట్ హియర్ ఇన్ ద వీడియోస్. డాక్యుమెంట్ చేసుకుంటున్నాను నా లైఫ్. ఒక్కడు మారినా ఒక్కడు నేర్చుకున్నా కూడా దట్ వుడ్ బి అ రియలీ బిగ్ డీల్ ఫర్ మీ. సో అది కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. లెట్స్ సే ఇంకో 2-3 సెట్లు కొట్టి మాట్లాడదాము. Five, 6, 7, 8. అంటే మెయింటైన్ చేయి ఎక్స్ప్రెషన్. నీ పిల్ల వస్తుందని అడిగాలి. ఇంకా సెట్ కొట్టేసాను. సో బేసికలీ వీడియోలో చెప్పేది ఏంటంటే ద కన్సిస్టెన్సీ ఈజ్ గోయింగ్ టు సపరేట్ యూ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద అమేచర్స్ దట్ యూఆర్ కంపీటింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ గ్రాఫ్. స్ట్రైట్ గ్రాఫ్ వస్తుంది సేమ్ ఈ హాస్పిటల్ ఉన్నట్టు ఉంటుంది. స్ట్రైట్ గ్రాఫ్ తోటి నువ్వు బతుకుడు మొదలు పెడితే యూ విల్ ప్రాబబ్లీ బీ గుడ్ ఇనఫ్ డెడ్. అంటే గ్రాఫ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉండాలి. ఇఫ్ యువర్ గ్రాఫ్ ఇస్ నాట్ గోయింగ్ అప్ అండ్ డౌన్, ప్రాబబ్లీ ఏమవుతుందంటే యూఆర్ ఈదర్ గోయింగ్ టు బీ ద సేమ్. నీ చుట్టుముట్టు పొద్దున్న లేస్తే సేమ్ రొటీన్ వర్క్, ప్రాబబ్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ సేమ్ రొటీన్, సేమ్ వర్క్. ఇది ప్రాబబ్లీ ఇఫ్ యూ గివ్ ఇట్ అ కన్సిస్టెంట్ రొటీన్ అండ్ అ కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్ టు ఇట్, అది నీకు ఎక్స్ట్రీమ్లీ పొటెన్షియల్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే పీపుల్ అప్ ఏం చేస్తారంటే నేను రోజు ఇదే పని చేస్తున్నా కదా, హౌ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ మీ గుడ్ రిజల్ట్స్ అంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే లైఫ్స్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్. ద సేమ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్, ద బెటర్ రిజల్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. అంటే ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఉంటుంది కదా, ఎవ్రీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్. అంటే మీరు ఎంత కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఎంత పేషెన్స్ తోటి ఎఫర్ట్స్ పెడితే ద రిజల్ట్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు షూట్ అప్ అ రియలీ ఫాస్ట్ బ్యాకప్. అంటే నేను 10 years ఆఫ్ బోర్వెల్ అవుతున్నా, ఐ విల్ ప్రాబబ్లీ బీ ద బెస్ట్ బోర్వెల్ మ్యానుఫ్యాక్చర్, కాంట్రాక్టర్, బోర్వెల్ ఓనర్. ఆ 11th yearలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. బట్ జనాలు ఏం చేస్తారంటే ఆ 9th yearలోనో 10th yearలోనో గివప్ ఇచ్చేస్తారు. అదే ప్రాబ్లం వస్తుంది చాలామందితోటి. టేక్ మీ ఆల్సో, ఐఎమ్ నాట్ రియలీ గుడ్ అంటే నేను ఏదో తోపని కూడా కాదు, నన్నే తీసుకోండి. చాలా బిజినెస్ చేశాను. ప్రాబబ్లీ నేను చాలా టైం ఇచ్చుంటా కూడా ప్రాబబ్లీ బీన్ ఎ రియలీ గుడ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, నేను ఒక 2 years ఈ పని చేసిన, 2 years ఈ పని చేసిన, 2 years ఈ పని చేసిన. ఈ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే ఈ 6 years ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ దట్ ఈస్ ఫకన్ లాస్ట్. అది మొత్తం పోయింది, అది గాలితోటి సమానం అయిపోయింది కదా. ఇప్పుడు గత 6 years ఏం చేసినావు అంటే ఏం లేదన్నట్టే ఉంటుంది. సో వాట్ యూ డూ, నా సజెషన్ అంటే నేను ఫేస్ చేసింది ఏంటంటే యూ ప్రాబబ్లీ గివ్ ఇనఫ్ ఆఫ్ టైమ్ ఇన్ వన్ పర్టికులర్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు షూట్ అప్ మ్యాసివ్లీ వెన్ ద టైమ్ ఇస్ కరెక్ట్. అంటే ఇప్పుడు 6 years ఒక పని మీద పెట్టినప్పుడు ప్రాబబ్లీ పుట్ 7th year ఆల్సో. అట్లా అని మళ్ళీ డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ యాజ్ అ ఫెయిల్యూర్. చాలామంది ఏం చేస్తారంటే పీపుల్ స్టార్ట్ డిగింగ్ దేర్ ఓన్ ఫెయిల్యూర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లాసెస్ వస్తున్నా కూడా తల తాకట్టు పెట్టి నడిపిస్తారు కదా. థింగ్స్ దట్ వే డు నాట్ వర్క్. కాకపోతే ఏదైతే ప్రోగ్రెస్ కూడా లైఫ్లో ఉండాలన్నమాట. వెన్ యూర్ రన్నింగ్ సంథింగ్ దట్ వే ప్రాబబ్లీ యూ విల్ సీ అ లిటిల్ మోర్ సక్సెస్ వెన్ యూ యాక్చువల్లీ పుట్ టైమ్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఇన్ ఇట్. సో అట్లా ప్లాన్ అవుట్ చేసుకోండి వెన్ యూ డూ ఇట్. సో దట్ ఈస్ హౌ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు టైమ్ అవుట్ ఇన్ అ గుడ్ మేనర్ ఫర్ యూ. అంటే ఇప్పుడు ఇప్పుడు జిమ్మే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జిమ్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే నాకు నెల అవుతుంది నేను వచ్చేసి నేను వెయిట్ తగ్గుతలేను, నాకు కండలు పెరుగుతలేవు, అది అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. యూ గివ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ ఇట్. కన్సిస్టెంట్గా రోజు షో అప్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ షో అప్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేచి నాకు నొస్తున్నా గీస్తున్నా కూడా రావాలి. సో దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సీ ప్రోగ్రెస్ ఓవర్ 6 months or 9 months or 1 year. So that is how you are going to make it out in your life. So consistency is something that you have to keep in.
పేషెన్స్ కూడా ఉండాలి. దాంతోపాటు ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఈదర్ వే ద అదర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇంకో సెట్ 2-3 కొట్టి మాట్లాడదాము. పని చేస్తున్న కొద్దీ హౌ థింగ్స్ బికమ్ ఇస్ ఫలానా ఇప్పుడు ఏదైతే రూమ్లో నుండి బయటికి వెళ్ళడానికి కష్టపడుతున్నారో వన్ డే ద టైమ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ దట్ యూ స్టే ఇన్ యువర్ రూమ్, ద వర్క్ ఫ్లోస్, యువర్ స్ట్రెస్ ఇస్ నాట్ కాన్స్టెంట్ విత్ యూ. ఇప్పుడు ఏదైతే మీరు ఇంట్లో ఉండి అమ్మ నాకు బయటికి పోతే భయం అవుతుంది, పని చేయాలంటే భయం అవుతుంది, సో ఐ వాంట్ టు స్టార్ట్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్, ఇవన్నిటి నుండి వన్స్ యూ ఓవర్కమ్ ఆల్ దీస్ అండ్ గివ్ అ లిటిల్ కన్సిస్టెంట్ టు యువర్ వర్క్ అండ్ షో అ లిటిల్ పేషెన్స్, అ డే ఈస్ గోయింగ్ టు కమ్. రోజు ఎట్లాంటివి వస్తాయంటే ప్రాబబ్లీ ఇప్పుడు కూడా నేను ఏదో ఉద్ధరించేస్తున్నట్టు కాదు, కానీ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ మై మొబైల్ ఫోన్. అంటే ఒకప్పుడు నేను ఎంతైతే పొద్దున లేచి బయటికి వెళ్ళి సాయంత్రం తాకా రాత్రుల తాకా బండ్ల మీద అటు అటు ఎంతైతే తిరిగి కష్టపడ్డానో, కష్టం కూడా నేను చెప్పా, ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మై ఓన్ గ్రోత్, ఇట్ ఈస్ ఫర్ మై ఓన్ మనీ. So basically in the end of the day all this consistent work is rapidly going to one day shoot up in the graph that you are going to stay inside your home and your work is going to work for you. So మీరు మీ గుద్దగా అదుగుతూనే if you are going to move your ass, the things follow in one pattern. So basically మీకు ఎంత చేయబుద్ధి కాకపోయినా అది చేసేయండి, give it a try, ఏం పోయేది లేదు, we are not losing our lives in it. చాలా మంది గొప్ప కూడా random start tote they have become a really good successful people. So one random start might give you a really good successful story for your life. So that's it for today. Nache subscribe cheskondi, na gym kuda ayipoyindi, we are getting a lot of late and thank you. Right.